హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషామోహన్ తెలుగు లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఇంక ఇది నవంబర్ 14th అనమాట. లాస్ట్ లాగ్ కంటిన్యూషన్ ఇది. ఇంకా ఆ రోజు చిల్డ్రన్స్ డే అయినా వీళ్ళకి స్కూల్ ఉందన్నమాట. విజువల్గా ఎగ్జామ్ ప్రిపరేషన్స్ ఉన్నాయి. ఖుషీకి అయితే కాంపిటీషన్ ఉంది. అందుకనేసి అని ట్రెడిషనల్ డ్రెస్లో రమ్మంటే ఇంకా అలా రెడీ చేసి పంపించాను. ఇంక వీళ్ళు వెళ్ళిన తర్వాత నాకు ఫుల్ వర్క్ ఉంది. ఎందుకంటే నైట్ వర్షం పడింది కదండి, బట్టలన్నీ మళ్ళీ తడిచిపోయాయి చెమ్మగా అనమాట. ఇంకా అవన్నీ మళ్ళీ తీసి ఇక్కడ ఆరబెట్టాను. అబ్బా ఎండొస్తుందని కొంచెం రిలీఫ్ అనమాట. ఫస్ట్ ఈ పనే చేశాను. వాళ్ళు పంపించేసిన తర్వాత అదే ఇక్కడ నేను చూపిస్తున్నాను. మళ్ళీ అనుకుంటా అన్నాను కొంతసేపు నిలబడుకొని, ఎండ వస్తుంది మళ్ళీ వర్షం పడుకున్నా అంటే చాలా అనేసని ఇంకా ఫాస్ట్ వంట అయితే చేస్తున్నాను. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట. అందుకనేసని ఫాస్ట్గా వంట కూడా ప్రిపేర్ చేస్తాను ఒకవేళ లేట్ అయితే అనేసని. ఇంక ఇక్కడ మీల్ మేకర్ ఎండకు పెడుతున్నాను అనమాట. కొంచెం ఈ వర్షాలకి మగ్గినట్టు అనిపించాయి. అందుకనేసి ఎండకు పెడదాము, ఎండ వస్తుంది కదండి, ఎండకు పెట్టేసి ఇంకా హాస్పిటల్కి అయితే బయలుదేరుతున్నాను. బ్లడ్ ఇచ్చి వచ్చాను కదండి, లాస్ట్ వీడియోలో చూపించాను. అది రిపోర్ట్ తీసుకొచ్చుకుందాము అనేసని వెళ్తున్నాను అనమాట. తొందరగా వెళ్దాం, మళ్ళీ వర్షం వస్తుందేమో అనేసని. అలా అనుకొని వెళ్ళానో లేదో సగం దారిలో వెళ్ళేసరికి వర్షం వచ్చేసింది. ఇంక రిటర్న్ వచ్చేసాను, హాస్పిటల్కి కూడా వెళ్ళలేదు. ఇక్కడ చూసారా, ఇంటికి వచ్చేసరికి ఆవులు మొత్తము నా మీల్ మేకర్ని తినేసాయి. ఎందుకంటే వర్షం పడతా ఉంది అనేసని రాజమ్మ తీసి బండి మీద పెట్టింది ప్లేట్ని. నేను లేను కాబట్టి లోపల పెట్టలా, లాక్ వేసాను కాబట్టి. అవి బండి మీద పెట్టేసరికి గేట్ వేయలేదు, ఎవరో మర్చిపోయారు. లోపలికి వచ్చి మొత్తం మీల్ మేకర్ని తినేసాయి. అబ్బా అనిపించింది. ఇంక ఇక్కడ ఆ విషయం మోహనాకి చెప్తే తిట్టాడు, ఎందుకు గేట్ తీశారు, ఎవరు తీశారు అనేసని, మళ్ళీ వేయాలి కదా అని. సరే పోనీలే అనేసని గమ్మునే అయిపోయి ఇంకా లంచ్ అయితే తినేసాము ఇద్దరము. హాస్పిటల్కి అయితే క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ అనమాట. ఇంకా యాజ్ యూజువల్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దీపాలు అయితే పెట్టేసుకున్నాను ఈ విధంగా. ఇంక ఇక్కడ చూసారా, వర్షం పడతానే ఉండింది. ఈవినింగ్ అయ్యేసరికి కొద్దిగా గ్యాప్ ఇచ్చిందనమాట. అసలు ఎప్పుడు పడుతుందో తెలీదు, ఎప్పుడు ఆగుతుందో తెలీదు, అర్థమే కాలేదు. సడన్గా క్లైమేట్ చేంజ్ అయ్యి చూసారా, చందమామ ఎంత బాగుందో ఆకాశంలో. అది చూపిద్దామని పర్టికులర్గా వచ్చి మీకు చూపిస్తాను. మార్నింగ్ నుంచి వర్షం పడతానే ఉండింది. ఈవినింగ్ 7, 6 అయ్యేసరికి గ్యాప్ ఇచ్చి చందమామ చూసారా ఎంత బాగుందో. ఆ మబ్బులన్నీ తెర వీడేసరికి సూపర్ అనిపించింది అనమాట. ఎందుకంటే నెక్స్ట్ డేనే పౌర్ణమి కాబట్టి అంత బాగుంది చందమామ. అదే మీతో చూపిద్దాము అనేసి చూపిస్తూ ఉన్నాను. ఇంక ఈ లోపల వీళ్ళు స్కూల్ నుంచి కూడా వచ్చేసారు. ఖుషీకి కాంపిటీషన్ ఉందని చెప్పాను కదండి, దాంట్లో గెలిచిందంటే ఇది మెడలు. అదే చూపిస్తూ ఉంది, నాకు చూడమ్మా మెడల్ వచ్చింది అనేసని. హ్యాపీగా ఇదో అనమాట మెడలు, స్పోర్ట్స్లో వచ్చిందంట. ఖోఖోలో సంథింగ్ ఏదో గేమ్ పెట్టారంట, దాంట్లో వచ్చింది అనేసని. నీకు రాలేదా విజువల్ అంటే, నాకు రాలేదమ్మా అని చెప్తా ఉన్నాడు. వాడు స్పోర్ట్స్కి అస్సలు పార్టిసిపేట్ చేయడనమాట. స్విమ్మింగ్ అయితే పార్టిసిపేట్ చేస్తాడు. ఇక్కడ చూసారా, దివ్య కూడా వచ్చింది. ఇంకా వర్షం పడుతుంది, ఊరికి వెళ్ళేదానికి కష్టమవుతుందని కాలేజ్ నుంచి ఇలాగే వచ్చేసింది అనమాట ఇంటికి. ఇంక ఈవినింగ్ వీళ్ళు టీ అడిగారు, ఇంకా స్నాక్స్ కోసం పాప్కార్న్ అనమాట. ఈ లోపల సడన్ సర్ప్రైజ్, కళ్యాణ్ కూడా వచ్చాడు ఊరి నుంచి. అందరూ అనుకోకుండా గెస్ట్లు అనమాట ఆ రోజు. ఈ వర్షం వల్ల ఎంత బాగా అనిపించిందో, ఇల్లంతా సందడి సందడిగా అనింది. మా చిన్నోడు చూసారా, కళ్యాణ్ చూసే కొందుకు ఏం డ్యాన్స్ చేస్తున్నాడో. భలే ఇష్టం మా చిన్నోడికి కళ్యాణ్ అంటే. ఇంకా కళ్యాణ్కి, నాకు, దివ్యాకి, ఉజ్వల్కి, ఖుషీకి అందరికీ స్నాక్స్ వచ్చి టీ అనమాట. నెక్స్ట్ బ్రెడ్, నెక్స్ట్ టోస్ట్, పాప్కార్న్, ఇవన్నీ అనమాట. ఇంకా టీ పెట్టుకొని ముచ్చలు పెట్టుకొని తాగాము. ఇంకా డిన్నర్కి అయితే చపాతీ చేశాను. ఇంకా దాంట్లోకి కుర్మా కోసం పొటాటో అయితే బాయిల్ చేస్తుంటే ఈ లోపల బయట వచ్చి చూశానండి, మళ్ళీ వర్షం అనమాట. ఇంతకుముందే చూపించాను కదండి తగ్గింది అని, చందమామ చూపించాను కదా, మళ్ళీ పెద్ద వర్షము, చాలా పెద్ద వర్షము. నా బట్టలు అసలు ఆరనే లేదు. అబ్బా అనుకున్నాను. ఇంకెక్కడ వచ్చి మళ్ళీ యాజ్ యూజువల్ డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చపాతీ అయితే రుద్ది పెట్టేశాను, ఇంకా కుర్మా అయితే చేస్తూ ఉన్నాను. ఈ లోపల మోహన వీళ్ళు వచ్చారు అనేసని చికెన్ పకోడాలు తీసుకొని వచ్చినాడు, వేడి వేడిగా అనమాట. వర్షం పడుతుంటే ఇంక దివ్య ఉన్నారు, కళ్యాణ్ కూడా వచ్చాడు కదా అనేసని ఇంకా అదే ఇక్కడ పెట్టుకొని వీళ్ళు తింటా ఉన్నారు. ఇంకోటి చెప్పాలండి మీకు, కళ్యాణ్ కూడా నాకు భలే హెల్ప్ చేస్తాడండి. వస్తే మటుకు ఇలా వంట సెక్షన్లో బాగా హెల్ప్ చేస్తాడు. నేను చపాతీ రుద్దుతూ ఉంటే ఇక్కడ కళ్యాణ్ వాటిని కాల్చి పెడుతున్నాడు అనమాట. కళ్యాణ్ ఎవరో కాదండి, కొత్తగా వచ్చిన వాళ్ళకైతే తెలియదు అనుకుంటా, మా మరిదండి, మోహన వాళ్ళ తమ్ముడు. ఇంక ఇక్కడ ఫ్రిడ్జ్లో మటన్ ఉంటే అది ఫ్రై చేసి
వేసి పెడతా ఉన్నానన్నమాట. కళ్యాణ్ తింటాడు బాగా మటను అనేసని. ఇంకా మాకు ఆ రోజు డిన్నర్‌కి చపాతీ, మటను, నెక్స్ట్ ఆలు కుర్మా అనమాట. ఇంకా అందరం డిన్నర్ అంతా తినేసిన తర్వాత సామాన్లు చూసారా ఎన్నున్నాయో అన్నీ వాషెస్ చేసి పక్కన పెట్టేశాను. ఇంకా కౌంటర్ టాప్, స్టవ్వు అంతా క్లీన్ చేసేసాను. మార్నింగ్ చేసుకునే దానికి లేట్ అవుతుందనేసని నైటే అన్నీ క్లీన్ చేసి ఫ్రెష్‌గా పెట్టేశాను అనమాట. ఇలా ఉంటేనే నాకు కొద్దిగా రిలాక్స్‌గా ఉంటుంది. మార్నింగ్ చేసుకోవడానికి కష్టం అనమాట. అందుకని ఎక్కువ పని ఉంటే నైటే చేసేసుకుంటాను. ఇంకిక్కడ వీళ్ళు పడుకొని నిద్రపోతా ఉంటే ఉజ్వల్ వీడియో తీయొద్దమ్మా అంటున్నాడు. ఇంకా నైట్ కేర్ అయితే చేసుకునేసాను. ఇంకా అలా గడిచింది ఆ రోజైతే. ఇంక ఇది యాజ్ యూజువల్ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇక్కడ గొడవ ఎవరెవరు బండిలో వెళ్ళాలి ఎవరు అని. మోహన, ఉజ్వల్ ఒక బండిలో వెళ్ళారు. కళ్యాణ్, ఖుషి ఒక బండిలో వెళ్ళారనమాట. కళ్యాణ్ ఉంటే చాలు ఖుషికి అంత ఇష్టము. వాడున్నాడు కాబట్టి ఇంక వాడే దొడుక్కొని పోవాలి స్కూల్కి అనేసని ఇంకా కళ్యాణ్తో స్కూల్కి వెళ్ళింది. ఇక్కడ చూసారా కళ్యాణ్ వెళ్ళిపోయినాడని మా చిన్నోడు కూడా ఫీల్ అయిపోతున్నాడు. నన్ను కూడా తీసుకెళ్ళట్లేదు అనేసని. నైట్ అంతా వర్షం పడింది కదా అండి. కరెక్ట్గా మార్నింగ్ అయితే రిలీఫ్ ఇచ్చిందనమాట. చూడాలి మళ్ళీ వర్షం పడుతుందా లేదా అనేసని. ఎందుకంటే ఇలాగే మోసం చేసిందనమాట. మార్నింగ్ అంతా ఎండొస్తది. కొంతసేపు తర్వాత మళ్ళీ వానొచ్చేస్తది. అదే ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాము నేను, దివ్య. ఏందో పిన్ని ఈ వర్షము ఎప్పుడు పడుతుందో తెలీదు, ఎప్పుడు ఆగుతుందో తెలీదు, ఎప్పుడు ఎండొస్తుందో తెలీదు, అర్థమే కాలేదు అని చెప్తాంది దివ్య కూడా. ఇంకిక్కడ కళ్యాణ్ అయితే ఊరికి బయలుదేరుతున్నాడనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వచ్చేస్తాను వదిన అనేసని చెప్తా ఉన్నాడు. ఇప్పుడైతే వెంకటగిరికి వెళ్తున్నాడు. నైట్ అయితే బెంగళూరు నుంచి వచ్చాడు. వెంకటగిరి అనమాట కళ్యాణ్ వాళ్ళ ఊరు. ఇక్కడ నేను ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా దివ్య ఇంట్లోనే ఉందన్నమాట. చదువుకుంటా ఎగ్జామ్ ఉంది తనకు అనేసని, కాలేజ్ లేదు. ఇంకా నేను హాస్పిటల్కి అయితే వచ్చాను. నిన్న రెడీ అయ్యేసి నిలిచిపోయాను కదండి వర్షం పడుతుంది అనేసని. ఇంకా ఆ రోజు వచ్చాను అనమాట. ఇంక మేడం దగ్గర బ్లడ్ రిపోర్ట్ తీసుకొని ఇంకా చెకప్ అయితే చేయించుకోవాలి. నా కోసం అనేసనే ఏమో తెలియదు ఆ రోజు ఫుల్గా క్రౌడ్ ఉన్నారనమాట. అదే ఇక్కడ నేను చూపిస్తాను. ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత ఇంకా మేడంని కలిసి చూపించుకునేసిన తర్వాత ఇప్పుడు సిమ్స్కి వచ్చానమాట. మా మరిది ఉన్నాడు అని చెప్పాను కదండి యాక్సిడెంట్ అయింది అబ్బాయికని. ఇంకా ఆ రోజు డిశ్చార్జ్ అనమాట. కాల్ చేశారు డిశ్చార్జ్ చేస్తున్నాము రండి అనేసని మా అత్త వాళ్ళు. ఇంకా మోహన కాల్ చేశాను. ఇంకా అక్కడ అదే చెప్తా అన్నాను మోహన కోసం వెయిటింగ్ అనేసని. అప్పుడు టైం ఎంత తెలుసా అండి, 1:30, 2 అవుతుందన్నమాట. వెయిట్ చేసి అప్పుడు వచ్చాడు మోహన. ఇంక మోహన వచ్చి డాక్టర్స్తో అంతా మాట్లాడి ఇంకా డిశ్చార్జ్ సమ్మరీ ఉంటుంది కదండి అవన్నీ తీసుకొని చాలా ఫార్మాలిటీస్ ఉన్నాయన్నమాట. అవన్నీ ఫిల్ చేసుకున్న తర్వాత ఇంక ఇదే ఫైల్ పెట్టుకొని తిరుగుతూ ఉన్నాం ఇద్దరము. ఇంకా ఫైనలీ డిశ్చార్జ్ అయితే ఇచ్చేశారు. మార్నింగ్ నుంచి ఫైట్ చేస్తే ఈవినింగ్కి ఇచ్చారనమాట డిశ్చార్జ్. అంత టైము ఇంక ఈ లోపల నాకైతే భయంకరంగా ఆకలేస్తూ ఉన్నింది. అప్పుడు టైం ఎంత తెలుసా అండి, 3:30, 4 అవుతుంది. అస్సలు ఆకలికైతే నేను ఉండలేను. నాకు ఏదైనా తినిపిద్దు రా మోహన అనేసని తీసుకొని వచ్చాము. ఇంకా పక్కనే ఒక రెస్టారెంట్ ఉన్నింది సిమ్స్ దగ్గర. ఇంకా అక్కడికి వెళ్ళి ఇద్దరం అయితే ఫ్రైడ్ రైస్ ఒకటి ఆర్డర్ చేసుకున్నాము. ఆ ఆర్డర్కి అయితే వాడు 10 to 15 మినిట్స్ తీసుకున్నాడు ఫ్రైడ్ రైస్ కోసము. ఇంకా లంచ్ అయితే చేసేసిన తర్వాత ఇంకా ఊరికైతే బయలుదేరేసామన్నమాట. 5:30కి అలా బయలుదేరాం హాస్పిటల్ దగ్గర నుంచి. ఇంక ఇదంతా వెళ్ళే దారిలో ఇక్కడ మీకు ఒక విగ్రహం చూపిస్తాను చూడండి, సుబ్రహ్మణ్య స్వామిది. భలే ఫేమస్ అనమాట ఆ విగ్రహం అయితే. పుత్తూరు రోడ్లో వస్తుంది. ఇంకా ఊరికి వెళ్ళేటప్పటికే చీకటి పడిందనమాట. ఇక్కడ చూసారా పౌర్ణమి, నేను చెప్పాను కదండి ముందు రోజు పౌర్ణమి అండి నెక్స్ట్ డేని. ఇదే అనమాట. నవంబర్ 15 రోజు ఎంత బాగున్నాడంటే చందమామ ఆకాశంలో ఆ చెట్ల మధ్యన ఆ కలర్స్, అబ్బా అసలు వర్ణించడానికే మాటలు రాలేదండి. నాకు చూసినంత దూరం చూడాలి అనిపించింది. లైవ్లో అయితే ఇంకా ఆసమ్గా అనింది. జస్ట్ మీతో షేర్ చేసుకుందామని చూపిస్తున్నానండి. నిజంగా అండి ఆసమ్ ఎక్స్పీరియన్స్ అనమాట. చందమామను చూస్తూనే వచ్చాను. నేను వెళ్ళేది విలేజ్ సైడ్ అండి. అక్కడ పొలాల మధ్యలో దూరంగా చందమామను చూస్తుంటే చల్లటి గాలి ఆ వాతావరణానికి సూపర్ అనిపించింది నాకైతే. ఇంకా వాళ్ళని డ్రాప్ చేసేసి నేను ఇంటికి వచ్చే దారిలో అనమాట స్వామివారిది ఊరేగింపు జరుగుతుంది పౌర్ణమి కాబట్టి జస్ట్ మీతో అలా చూపిద్దామని చూపిస్తున్నాను. ఇది కార్వేట్ నగరం అనమాట. మా ఊరు నుంచి 1 అవర్ జర్నీ ఇది. ఆ ఊర్లో ఉంటారు అబ్బాయి వాళ్ళు. ఇంకా అక్కడ డ్రాప్ చేసేసి నేనైతే రిటర్న్ అయిపోయినాను. మోహన్ అయితే రాలేదండి.
నేను డ్రైవరు, ఇంకా అత్త, ఇంకా అబ్బాయి వచ్చాడనమాట. ఇంక వాళ్ళని ఇంటి దగ్గర దింపేసి నేను రిటర్న్ అయ్యేసరికి టైం 8:30 అయ్యింది. ఇంకా పిల్లలైతే కాల్ చేశారు, ఏదన్నా తీసుకోరా అమ్మ స్పెషల్గా అనేసని, ఉజ్వల్ ఖుషి. ఇంకా అందుకనేసని వాళ్ళకి ఆ రెస్టారెంట్ దగ్గర ఆగి కార్న్ ఫ్రైడ్ రైస్ ఒకటి, మష్రూము, గోబీ మంచూరియా ఇలాంటివి తీసుకొని డిన్నర్కి అనమాట ఇంటికైతే వచ్చేసాము. ఇంకా డ్రైవర్ అయితే నన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. ఇంక ఇంటికి వచ్చేసరికి ఎగ్జాక్ట్గా 9 అయిందండి. హాస్పిటల్ దగ్గర 5:30, 6కి బయలుదేరితే వాళ్ళని డ్రాప్ చేసి ఇంటికి వచ్చేసరికి 9 అయిందనమాట. ఇంక ఇక్కడ వస్తూ వస్తూ మా అను అయితే చెరుకులు, శనక్కాయలు, కొన్ని అరటికాయలు అవన్నీ ఇచ్చి పంపించినారు. అదే అనమాట బ్యాగ్. ఇంకా అదే చూపిస్తున్నాను మీకు. ఇంకిక్కడ ఉజ్వల్ సీరియస్గా ఉన్నాడనమాట నా మీద. ఎప్పుడు వెళ్ళినావు నువ్వు, ఎప్పుడు వస్తున్నావు ఇంటికి, ఏం నువ్వు మమ్మల్ని కూడా తీసుకొని పోవచ్చు కదా అనేసి అని అడుగుతూ ఉన్నాడు. ఇంక ఇక్కడ ట్విస్ట్ ఏం తెలుసా అండి, కీస్ లేవన్నమాట. మోహన తీసుకెళ్ళిపోయినాడు లాక్ వేసుకొని మర్చిపోయి కీస్. నువ్వు బయటే ఉండమ్మా, ఇదే పనిష్మెంట్ అమ్మా అని చెప్పి వాడు చూసారు ఎంత బాగా సోఫాలో కూర్చొని ఉన్నాడు. ఇంకా మోహన వచ్చేసరికి నేను వెయిట్ చేయాలన్నమాట. కాల్ చేస్తే 15 మినిట్స్ పడుతుంది వెయిట్ చెయ్యి అని చెప్పాడు. ఇంక బయటే వెయిట్ చేశాను. అదొక ఫన్నీ నాకు. ఇంక అప్పుడు వచ్చాడనమాట. ఇంకా మోహన వచ్చిన తర్వాత ఇంక వీళ్ళకి డిన్నర్ అంతా పెట్టించేసాను, తిన్నారు. పాపం ఖుషి అయితే పడుకునేసింది. దోశ తినేసి పడుకునిందంట. దివ్య దోశ పోసిస్తే ఇంకా తిని పడుకునిందంట. నేను లేపుతా ఉన్నాను, లే ఖుషి ఫ్రైడ్ రైస్ తెచ్చాను నీ కోసము అనేసని. లేలేదు, ఇక్కడ చూసారా నేను లేననేసని దుండుని పక్కన పెట్టుకొని పడుకుంది. అంత పిచ్చి అనమాట. ఎవరో ఒకరు పక్కన ఉంటేనే పడుకుంటుంది, లేకపోతే పడుకోదు. అదే ఇక్కడ చూపిస్తున్నాను, లేపుతా ఉన్నాను లే తిందు అనేసని. ఇంకా అలా గడిచింది ఆ రోజు. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంకా దివ్యాని కాలేజ్ దగ్గర వదిలిపెడదాము అనేసని వచ్చాను బస్ స్టాండ్ దగ్గరికి. ఇక్కడ నుంచి బస్సు ఉందన్నమాట. చూసారా వర్షంతూనే ఉన్నాయి. ఇంటి దగ్గర నుంచి వచ్చేసరికి లైట్గా ఉనింది. ఇంక బస్ స్టాండ్కి వచ్చేసరికి ఫుల్ వర్షం అనమాట. అదే ఇక్కడ వెయిట్ చేస్తాను తగ్గితే పోదాము అనేసని. ఇంకా తనకైతే కాలేజ్కి బస్సు ఉందన్నమాట. ఇంకా బస్సు ఎక్కిచ్చేసిన తర్వాత బయలుదేరదామని వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంకా బస్సు వచ్చింది, ఇంకా తను కూడా బయలుదేరేసింది. నేనైతే ఆ వర్షంలో తడుచుకుంటూనే మళ్ళీ ఇంటికి వచ్చానమాట. గొడుగున్నా కూడా వేస్ట్, గాలికి ఎగిరిపోతా ఉంది. అదే చూపిస్తూ ఉన్నాను, అది ఉన్నా కూడా వేస్ట్ నాకు, తడిచిపోయినాను అనేసని. ఇవేం వర్షాలు అర్థమే కాలేదు. అంత పెద్ద వర్షాలు అనమాట, కంటిన్యూగా పడుతూనే ఉన్నాయి. తుఫాన్ అని చెప్పారండి, అందువల్ల వర్షాలు తిరుపతిలో ఫుల్ వర్షాలు అనమాట. జస్ట్ మీతో చూపిద్దామని అలా చూపించాను. ఇంకా యాజ్ యూజువల్ ఇంటికి వచ్చేసాను. మళ్ళీ రొటీన్ అనమాట, వంట అయితే చేస్తున్నాను. ఇక్కడ చెరుకు అయితే తినాలనిపించింది. చెరుకు తెచ్చుకున్నాను కదండి, ఇంకా ఆ క్లైమేట్కి చెరుకు తింటూ ఉన్నానమాట. అదే మీకు చూపిస్తూ ఉన్నాను. ఇంక ఇది నైట్ అనమాట. డిన్నర్ అంతా తినేసిన తర్వాత జస్ట్ తగ్గింది వర్షం అనేసని వాకింగ్ చేద్దామని బయట వచ్చాము. అలా వచ్చామో లేదో చూసారా వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. అదే నేను విజువల్ ఇక్కడ చెప్పుకుంటా ఉన్నాము, ఏందబ్బా ఈ వాన అనేసని. అస్సలు ఎప్పుడు నిలుస్తుందో తెలియదు, ఎప్పుడు పడుతుందో తెలియదు, సడన్గా పెద్ద వర్షం వచ్చేస్తూ ఉంది. ఇంకా అలా గడిచిందనమాట ఆ రోజైతే. ఇంక ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ అనమాట. ఇంకా ఆ రోజంతా వర్షం అయితే పడలేదు, బాగా ఎండొచ్చింది. మేమైతే బర్త్డేకి బయలుదేరుతున్నాము. ఇక్కడ చూసారా కళ్యాణ్ అయితే ఊరి నుంచి అయితే వచ్చేసాడు. చెప్పాడు కదండి నెక్స్ట్ డే వస్తాను వదిన అనేసని. ఇంకా తనైతే ఊరి నుంచి వచ్చున్నాడు. నేను ఖుషి మోహనానే వెళ్తున్నాము. కళ్యాణ్ ఉజ్వల్ అయితే ఇంట్లోనే ఉంటారనమాట. ఇంతటికి ఎక్కడికి వెళ్తున్నాం అనమాట, బర్త్డే పార్టీకి. మా ఊరు వాళ్ళే. చాలా రోజులైంది నేను మోహన ఖుషి ఇలా బైక్లో వెళ్ళనమాట ఒక ఫంక్షన్కి. ఇది కరకంబాడి దగ్గర అనమాట బర్త్డే ఫంక్షను. ఇంకా అక్కడికైతే వచ్చేసాము.
ఫైనలీ బర్త్డే అబ్బాయినైతే కలిసేసాము. గిఫ్ట్ అయితే ఇచ్చేసామన్నమాట. ఇక్కడ డిన్నర్ టైము. చికెన్ బిర్యానీ చేసున్నారు. చికెన్ ఫ్రై చేసున్నారనమాట. చాలా బాగుంది ఫుడ్ అయితే. వాళ్ళే ప్రిపేర్ చేశారంట. క్యాటరింగ్ అంతా ఏమి ఇవ్వలేదు. హోమ్లీ ఫుడ్ లాగా అనిపించింది. ఇక్కడ ఇంటికైతే బయలుదేరేసాము. ఫన్నీగా ఉన్నిందనమాట క్లైమేట్ అయితే ఆ రోజు. చాలా బాగుంది. లాంగ్ డ్రైవ్ లాగా అనిపించింది. ఎందుకంటే మా ఇంటి దగ్గర నుంచి బర్త్డే ఫంక్షన్ హాల్కి 1/2 అవర్ అనమాట జర్నీ. ఇలాగ చల్ల గాలికి బైక్లో వస్తుంటే భలే అనిపిస్తుంది కదండి. అదే చెప్పుకుంటూ వస్తున్నాము. ఇక్కడ సడన్గా మోహనాకి కొంచెం బాడీ పెయిన్స్ లాగా, షివరింగ్ లాగా, ఫీవరిష్ లాగా అనిపిస్తూ ఉన్నిందని, ఎందుకన్నా మంచిదని ట్యాబ్లెట్ తీసుకెళ్దాము అనేసని ఇక్కడ మెడికల్ షాప్ దగ్గర ఆగేసి ట్యాబ్లెట్ తీసుకొని పోతా ఉన్నాము. ఎందుకన్నా మంచిదనేసని ట్యాబ్లెట్ తీసుకునింది మంచిదైందండి. పాపం సడన్గా ఇంటికి వచ్చేసరికి ఫీవర్ ఎక్కువైపోయింది. చిన్న పిల్లోళ్ళు వణికినట్టు గడగడ వణికిపోయాడు. తలనొప్పి, కాళ్ళ నొప్పులు అని అంటుంటే ఇక్కడ అదే నేను హెడ్ మసాజ్ చేస్తా ఉన్నాను. అస్సలు ఎందుకు వచ్చిందో తెలియదు. సడన్గా ఫీవర్ అయితే వచ్చేసిందండి. చాలా ఇబ్బంది పడిపోయినాడు మోహన అయితే. దిష్టి తగిలిందేమో, దిష్టి తీస్తాను అంటే కూడా నా వల్ల కాదు, నేను లేలేను అని అంటున్నాడు. ఎప్పుడు లేదండి అసలు. సడన్గా ఎందుకు వచ్చిందో తెలియదు ఫీవర్ అయితే. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఇలా గడిచింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.